నమస్తే అందరికీ. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక కామన్ విషయం ఏంటంటే హోమ్మేడ్ సోప్స్, హ్యాండ్మేడ్ సోప్స్, ఆర్గానిక్ సోప్స్ అమ్మకం. ఇలా చాలామంది ఇంట్లోని సబ్బులు తయారు చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మీషో లాంటి ప్లాట్ఫామ్స్లో అమ్ముతూ ఉన్నారు. కానీ ఒక ప్రశ్న అండి, ఈ సోప్స్ అనేవి సేఫేనా? ల్యాబ్ టెస్టింగ్ లేకుండా వాడడం సేఫేనా? మన చర్మం చాలా సెన్సిటివ్ అండి. మనం వాడే ప్రతి ప్రోడక్ట్ స్కిన్లోకి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. పెద్ద కంపెనీలు సబ్బులు తయారు చేస్తే ల్యాబ్ టెస్టింగ్ చేస్తారు, కెమికల్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు, అండ్ పీహెచ్ లెవెల్స్ టెస్ట్ చేస్తారు, అండ్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకుంటారు. కానీ ఇప్పుడు చాలామంది ఇంట్లోనే యూట్యూబ్ వీడియో చూసి సోప్స్ తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కెమిస్ట్రీ నాలెడ్జ్ లేకపోయినా తయారు చేస్తున్నారు. సమస్య ఏంటంటే సబ్బులో కాస్టిక్ సోడా అనేది సరైన రేషియోలో లేకపోతే చర్మానికి ర్యాషెస్, అలర్జీ, స్కిన్ బర్న్ అండ్ పింపుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. మన దేశంలో కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అమ్మాలంటే స్టేట్ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనుమతి అనేది చాలా అవసరం. కానీ చాలామంది చిన్న చిన్న సెల్లర్స్కి లైసెన్స్ అనేది ఉండదు, ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్ ఉండవు, ఏది ఉండవు. కానీ మనం మాత్రం ఆర్గానిక్ అని చెప్పగానే నమ్మేస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి 100% న్యాచురల్, కెమికల్ ఫ్రీ, ఆయుర్వేదిక్ అని రాసుంటే వెంటనే కొనేస్తాం. కానీ మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఈ బ్రాండ్కి లైసెన్స్ ఉందా? ఇంగ్రీడియంట్స్ పూర్తి లిస్ట్ ఉందా? బ్యాచ్ నెంబర్ ఉందా? ఎక్స్పైరీ డేట్ ఉందా? ప్యాచ్ టెస్ట్ చేశారా? ఇవన్నీ అడగాలి. మన ఆరోగ్యం ఫ్యాషన్ కాదండి. స్కిన్ ఎక్స్పెరిమెంట్ చేసే ప్లాట్ఫామ్ అంతకంటే కాదు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. అందరూ తప్పు చేస్తున్నారనేది కాదు. కొంతమంది నిజంగా కష్టపడి సరైన ట్రైనింగ్ తీసుకొని, లైసెన్స్ తీసుకొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. కానీ వినియోగదారులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ చేయడం తప్పు కాదండి, కానీ హెల్త్ విషయంలో బాధ్యత అనేది చాలా ముఖ్యం. మీరు హోమ్మేడ్ సోప్ కొనాలి అంటే ముందుగా సెల్లర్ని అడగండి, ప్యాచ్ టెస్ట్ చేశారా అండ్ పిహెచ్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ అడిగి మనము కొనుక్కోవాలి. ఈ వీడియో ఎవరికైనా హెయిట్ కోసం కాదండి, జస్ట్ అవగాహన కోసం. మీరు కూడా సోప్ బిజినెస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి, లైసెన్స్ తీసుకోండి, ల్యాబ్ టెస్ట్ చేయించండి. మనీ కన్నా హెల్త్ ఇంపార్టెంట్ అండి. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి అవగాహన వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.